హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాను కానీ అందరూ భయంగానే ఉన్నారు. కరోనా దెబ్బకి ఎలా తయారైపోయారు. పర్వాలేదు, రిలాక్స్. ఏంటి రిలాక్స్? అమ్మలకు మాత్రం అసలు రిలాక్స్ లేదు తెలుసా. అసలు వండి సరుకులు అయిపోతున్నాయి, గిన్నెలు తోమి చేతులు అరిగిపోతున్నాయి. గుడిలో గంట, ఇంట్లో వంట, ఒక్క క్షణం కూడా తీరిక మాత్రం ఉండదు. గవర్నమెంట్ గ్రీన్ జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అని ప్రకటించింది కానీ అమ్మలకి మాత్రం ఈ అన్ని జోన్లు ఈ లాక్డౌన్ లో కనిపించాయమ్మా. आज रात 12 बजे से पूरे देश में సంపూర్ణ లాక్డౌన్ होने जा रहा. ఇప్పుడు మనం గ్రీన్ జోన్ లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ జోన్ లో అమ్మల వంటలు వర్షాకాలంలో వరదల్లాగా, 5 స్టార్ హోటల్లో మెనూల్లాగా ఉంటాయి. మీరు కూడా యూట్యూబ్ లో చూసి చాలా రకాలు వండుంటారే, చూడండి. ఏంటి ఇవన్నీ? ఏంటంటారండి? అమ్మా, మొత్తం నేనే వండాను. ఇది ఎగ్గు అని భూటాన్ లో వండేటువంటి కర్రీ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. ఒరే, నీకు మష్రూమ్స్ ఇష్టం కదా? మష్రూమ్ ముషి అని బంగ్లాదేశ్ లో చేస్తారట. వడియాలు కూడా ఉన్నాయి. ఏమండి, సాంబార్ వేసుకోవడం మర్చిపోకండి. సున్నుండలు కూడా ఉన్నాయి. ఒరే, కర్రపెండలంతో పాయసం చేశాను రా, కొత్త వెరైటీ యూట్యూబ్ లో చూసా, ట్రై చేయి. ఇప్పుడు ఎందుకే ఇన్ని ఐటమ్స్? ఇవన్నీ తినడానికే? అబ్బే కాదండి, ఒక రోజు రాత్రంతా దీన్ని బాగా నానబెట్టేసి పొద్దున్నే తలకి రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుందంట. ఏంటే వెటకారమా? లేకపోతే ఏంటి? మన పెద్దవాళ్ళు ఏమన్నారు? ఇంటికి నేనే పెద్దవాడిని కదా, నేనేం చెప్పలేదే. ఇలా అర్థమైందా? పెద్దవాళ్ళు ఏమన్నారు అంటే, విష్ యూ హ్యాపీ దీవాలి, టైం ఉన్నప్పుడే తినాలి. బా సూపరమ్మా నువ్వు. లేకపోతే ఏంటండి, పాపం వాడు ఎప్పుడు చూసినా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్ లోనే పనిచేస్తూ ఉండేవాడు. లేక ఇలా ఇంట్లో కూర్చుంటున్నాడు. ఇప్పుడైనా వాడికి కావాల్సింది వండి పెట్టాలి కదా. చెప్పు నాన్న, నీకేం కావాలనుందో చెప్పు, అవన్నీ వండి పెడతాను. చికెన్ ఫ్రై ఒక పని చేస్తాను, రాత్రికి ఏమో నేను చికెన్ ఫ్రై చేస్తాను, రేపు పొద్దున పూరీలోకి మటన్ కుర్మా చేసేసుకుందాం. మటన్ కుర్మా మీకేమో బోటి. మీకు కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను. తినరా, తిను. బాగుంది, తృప్తిగా ఉంది. మీరిద్దరు ఇలా కడుపు నిండా తింటూ ఉంటే. కొంచెం అన్నం వడ్డించనా? నాన్న ఇదిగో తీసుకో. పాపం ఎన్నెన్ని గంటలు కూర్చొని అలా వర్క్ చేస్తావురా? కొంచెం సేపట్లో ఎనర్జీ డ్రింక్ తీసుకొని వస్తాను నీకు, ఓకేనా? అమ్మా నువ్వు సూపర్ అమ్మా. అసలు ఇది వర్క్ ఫ్రం హోమ్ లా లేదు, వర్క్ ఫ్రం హెవెన్ లా ఉంది. పెద్దలు అన్నారు కదా, ఇల్లే కదా స్వర్గసీమ అని. అక్కడ ఆఫీస్ లో అయితే టీలు కాఫీల కోసం కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఇక్కడ మన దగ్గరికి అన్ని వస్తున్నాయి, పైగా హెల్తీ డ్రింక్స్ కూడా. అమ్మా సూపర్ అమ్మా. ఇప్పుడు ఆరెంజ్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఆరెంజ్ జోన్ లో వంటలు గడియారంలో గంటల్లాగా ఉంటాయి. ఇక మెను రోడ్ సైడ్ వంటల్లాగా ఉంటాయి. నిన్న ఇడ్లీ, మొన్న ఇడ్లీ, ముందు రోజు కూడా ఇడ్లీ. ఇదేంటే ఇడ్లీలే చేసావు? మనం ఏమైనా టిఫిన్ సెంటర్ పెట్టావా? ఆ రోజుకేమో ఇడ్లీలు, పూరీలు, కుర్మాలు ఇవన్నీ వండడానికి. అయినా యూట్యూబ్ లో కూడా కొత్త వంటకాలు ఏం దొరకటం లేదు. ఇదే తినండి. ఇడ్లీలు కూడా తక్కువగా చేసావు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏం చెప్పకపోయినా నువ్వేదో చెప్పి చేస్తావుగా. చెప్పు. విష్ యూ హ్యాపీ దీవాలి, తక్కువ తినాలి అన్నారు. విష్ యూ హ్యాపీ దీవాలి మాత్రం మారదా? నా సంగతి పర్వాలేదు కానీ వాడదుగో పాపం ఆఫీస్ పనులు అది ఎక్కువ చేసుకోవాలి కదా, వాడిగా నేను చేసి పెట్టవా? ఏం పర్లేదు, ఆఫీస్ క్యాంటీన్ లో తినట్లేదా ఇలాంటివన్నీ? ఇక్కడ కూడా అదే తింటాడు. అమ్మ మధ్యాహ్నానికి మటన్ ఫ్రై వండవా? ఎవడు చెప్పాడు రా నీకు మటన్లు చికెన్లు మంచివి అని? అవి తింటే 72 గంటలు పడుతుందంట కడుపులో పడి అరగడానికి. బెండకాయలు చాలా మంచివి, వాటిని వేపుడు కింద చేసిస్తాను, ఓకేనా? 5 రోజుల నుంచి బెండకాయ ఫ్రై కదా, మార్చు. మీకు రోటీ ఏమే మరి? మధ్యాహ్నానికి నాకు గోటి అడుకోండి. బోటి ఇదిగో గంటకి నీకు ఇవ్వడం చాలా కష్టం. ఫ్లాస్క్ లో పోసి పెట్టాను, ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని తాగు. ఇది వర్క్ ఫ్రం హోమ్ కాదు, వర్క్ ఫ్రం హాస్టల్ లా ఉంది. ఇల్లంటే నడిచే స్వర్గం అని అన్నాడు ఎవడో, వాడిని పిలిచి క్లాస్ పీకాలి ముందు. ఇలా అయితే చాలా కష్టం బాబు. ఇక రెడ్ జోన్ చాలా డేంజర్. వరద బాధితులకి పులిహోర పొట్లాలు ఇచ్చినట్టుంటాయి, చూడండి. ఏంటిది పులిహోర? మరి లేకపోతే రాత్రి అన్నం మిగిలిపోతే పూతరేకలు చేస్తారా? రాత్రి అన్నం ఇది ఎలా తింటారే? అయ్యో, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారే? విష్ యూ హ్యాపీ దీవాలి, దొరికిందంతా తినాలి. చూసారా, 3 జోన్లు గడిచేసరికల్లా మీరు కూడా నా ట్రాక్ లోకి వచ్చేసారు. అయ్యో పాపం, వాడికైనా ఏమైనా పెట్టవా?
బాగుంది. ఇప్పుడు వాడికి కావాల్సినవన్నీ నేను ఇష్టంగా వండి పెట్టానంటే రేపొద్దున వాడు అక్కడ క్యాంటీన్ లో కూడా ఇదే కావాలనుకుంటాడు. అప్పుడు కష్టంగా ఉండదు. అందుకని అలవాటు చేస్తున్నాను నాన్న. మధ్యాహ్నం చారు పోసుకొని కాస్త మజ్జిగ తాగిద్దాం. నాకు ఫుడ్ ఏం లేదా? ఒక రోజైనా నాకు కాయగూరలు కట్ చేయడానికి మీరు హెల్ప్ చేశారా? లేకపోతే కొంచెం ఊడ్చారా? గిన్నెలు ఎప్పుడైనా కడిగారా? 3 పూట్ల బోటి గోటి అని చెప్పి చంపుకు తింటూ ఉంటారు. నా వల్ల కావట్లేదు చెప్తున్నాను. మీ ఇద్దరికి వండి పెట్టడం. ఇల్లు వదిలేసి పారిపోతాను. ఏం అడగొద్దు. డేంజర్. సైలెంట్ గా తినే. ఏంటి ఇంకా ఏ డ్రింకు రావట్లేదు? ఊరికి అడక్కు. ఈసారి ఇదే అడ్జస్ట్ అవ్వు. మంచినీళ్లు బయట పెట్టా, వేడైపోయింది. తాగే, కొవ్వు కరుగుతుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ జైల్లో ఉంది. దీనికన్నా మా ఆఫీసేనా, అక్కడ టీలు కాఫీలైనా ఇస్తారు. ఎప్పుడు తెరుస్తారో ఏంటో. ఇదండి పరిస్థితి. ఇంకేంటండి వండేది అసలు? పొద్దున్న ఒకటి, మళ్ళీ మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం స్నాక్స్, మళ్ళీ రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత అమ్మ ఆకలి. ఇంకేం చేయలేదా? కొత్తగా ఏమీ లేదా? ఇలాంటి వాటికి మాత్రం సమాధానం చెప్పలేక చచ్చాం. మీరు కూడా నాలాంటి అమ్మేనా? ఏకీభవిస్తారా?